ఈ వీడియోలో నక్షత్రాల వారీగా కందాయ ఫలాలు విశ్వావసు సంవత్సరంలో ఒక్కొక్క నక్షత్రానికి ఎలా ఉంటాయో వివరిస్తున్నాను. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి నమః. అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో విశ్వావసు సంవత్సరంలో ఉగాది నుండి కందాయ ఫలాలు నక్షత్రాల వారీగా ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరిస్తున్నాను. ముందుగా అందరికీ విశ్వావసు సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ కందాయ ఫలంలో తెలుసుకోవాలంటే ముఖ్యంగా నక్షత్రాల వారీగా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క 4 నెలలకు సంబంధించి ఉంటుంది. కానీ మామూలుగా అయితే మనం రాశి ఫలాలు చూస్తుంటాం. రాశి ఫలాలు చూసినప్పుడు ఒక్కొక్క రాశికి ఎలా ఉందో చాలామంది అడుగుతుంటారు. కానీ ఒక్కొక్క రాశిలో 2.5 నక్షత్రాలు 9 పాదాలుగా ఉంటాయి. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రకమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి గుత్తగా ఆ రాశి ఫలితాలు చెప్పినప్పుడు నక్షత్రాల వారిగా ఫలితాలు వివేదిస్తాయి, వేరువేరుగా ఉంటాయి. కాబట్టి రాశి ఫలాలతో పాటు ఈ కందాయ ఫలాలు కూడా పంచాంగాల్లో రాస్తారు. దీన్ని బట్టి ఒక్కొక్క నక్షత్ర వారికి ఒక్కొక్క 4 నెలల చొప్పున మొత్తం 12 నెలలకు ఎలా ఉంటుందో దానికి కాను 3 సంఖ్యలు చూపిస్తారు. మొదటి సంఖ్య 4 నెలలు, చైత్రం నుంచి శ్రావణ మాసం వరకు, అలాగే చైత్రం నుంచి ఆషాఢం వరకు, అలాగే శ్రావణం నుంచి కార్తీక వరకు 2వ సంఖ్య, తర్వాత మార్గశిరం నుంచి పాల్గొన మాసం వరకు 3వ సంఖ్యగా తీసి వాటికి సంబంధించిన లెక్కల ప్రకారము ఈ అంకెలను తయారు చేస్తారు. ఇది చేయడానికి ఓ లెక్క ఉంటుంది. దాని ప్రకారం ఈ కందాయ ఫలాలు నిర్ణయిస్తారు. నక్షత్రాల వారిగా వస్తాయి అప్పుడు వారికి. కాబట్టి ఇవి రాశి ఫలాలకు భిన్నంగా ఉంటాయి. కాబట్టి అందరూ కూడా రాశి ఫలాల్లో అద్భుతంగా ఉండి ఈ నక్షత్రాల వైపు చూసుకున్నప్పుడు అంత అద్భుతంగా లేకపోతే ప్రతికూల పరిస్థితులు ఉంటాయని విషయాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా సూక్ష్మంగా మైక్రోస్కోపికల్ లెవెల్లో ఆలోచిస్తే ఇప్పుడు ఈ కందాయ ఫలాల్లో నక్షత్రాలు వారు చూసుకోవడమే ఒక సరైన పద్ధతి. రాశిపరంగా చూసుకుంటే కూడా చూసుకోవచ్చు. కానీ వ్యక్తిగత జాతకంలో ఉండే దశలను బట్టి ఈ కందాయ ఫలాలు మారుతూ ఉంటాయి. కాబట్టి ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి ఇప్పుడు కందాయ ఫలాల్లో ఒక్కొక్కటి 4 మాసాల గురించి చెప్పాను కదా. అనగా చైత్రం నుండి ఆషాఢం వరకు మొదటి సంఖ్య సూచిస్తుంది ఫలితాలను. శ్రావణ మాసం నుండి కార్తీక మాసానికి 2వ సంఖ్య చూపిస్తుంది. అనగా మొదటి సంఖ్య చైత్రం నుంచి ఆషాఢం అంటే సుమారుగా ఏప్రిల్ నుంచి జూలై వరకు, అలాగే శ్రావణ మాసం నుండి కార్తీక మాసం కంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు, అదే మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు, ఇట్లా 4 నెలలకు చొప్పున కందాయ ఫలాలు ఒక్కొక్క సంఖ్య సూచిస్తుంది. ఇందులో మొదటి సంఖ్య, 2వ సంఖ్య, 3వ సంఖ్య అని ఉంటాయి. కాబట్టి మొదటి సంఖ్య 4 నెలలు, 2వ సంఖ్య 4 నుంచి 8 నెలలు, 3వ సంఖ్య 9 నుంచి 12 నెలలు. అయితే బేసి సంఖ్యలు ధనలాభాన్ని, సరి సంఖ్యలు సమలాభాన్ని, అంటే పెద్దగా లాభ నష్టాలు ఇక సమానంగా ఉండడము, పెద్దగా కొత్త ఏవైనా ప్రత్యేకమైన చేసుకోకుండా సాధారణంగా జీవితం గడిచిపోతుంది అన్నమాట. ఇక 0 వచ్చింది అనుకోండి, శూన్య బలాన్ని చూపిస్తుంది. అలాగే ఈ 0 లోపల కూడా మళ్ళీ మొదటి 0 అయితే వ్యాధిని, అనారోగ్యాన్ని సూచిస్తుంది. 2వ 0 అయితే మానసిక భయాన్ని, మనోదౌర్బల్యాన్ని, డిప్రెషన్ను సూచిస్తుంది. మూడో అంకెలో ఇంకా 0 వచ్చింది అనుకోండి, అప్పులను సూచిస్తుంది. ధన నష్టము, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడడం, ఖర్చులు, కాబట్టి అప్పులు చేయాల్సిన పరిస్థితి, రుణాలను చూస్తున్నాడు. ఈ రకంగా 3 0 ఒకటేసారి 3 0 కూడా వచ్చినాయి అనుకోండి, అప్పుడు ఆ జీవితం శూన్య ఫలాలు చూపిస్తుంది. కాబట్టి జీవితం చాలా కష్టపరం అవుతుంది ఆ సంవత్సరం అంతా కూడా. ఈ రకంగా కందాయ ఫలాలను చూసుకోవాలి. ఇక అశ్విని నక్షత్రం వారి కందాయ ఫలాలను పరిశీలిస్తే ఈ సంవత్సరము అశ్విని నక్షత్రం వారికి 304గా వచ్చింది. మొదటి సంఖ్య బేస్ సంఖ్య అయింది, 2వది 0 వచ్చింది 2వ సంఖ్య, 3వది సమసంఖ్య వచ్చింది 4. బేస్ సంఖ్యలు ధనలాభాన్ని, అలాగే సరిసంఖ్యలు సమలాభాన్ని, అలాగే మధ్య 0 వచ్చింది కాబట్టి 2వ సంఖ్య 0 వచ్చింది కాబట్టి మనోభీతిని, మానసిక భయాన్ని కలిగిస్తుంది. అనగా ఉగాది నుండి 4 నెలల పాటు చైత్రము నుండి ఆషాఢము, ఏప్రిల్ నుండి జూలై వరకు మొదటి సంఖ్య
వృత్తి ఉద్యోగముల యొక్క అభివృద్ధి నిలకడ కలిగి ఉంటారు. ధనలాభాలు ఉంటాయి. ధనంలో వ్యాపారంలో వృద్ధి ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాముఖ్యత ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు ఉంటాయి. అలాగే వాహన ప్రాప్తి కూడా ఉంటుంది. కొత్త వాహనాలు కొంటారు. శుభకార్యాలు చేస్తారు. ఇంట్లో సంతానం ప్రాప్తి కలుగుతుంది. ఎవరికైతే వివాహం చేసుకోవాలనుకుంటారో వాళ్ళకి వివాహ ప్రయత్నాల్లో శుభఫలితాలు లభిస్తాయి. కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. ఇక 5వ నెల నుండి 8వ నెల వరకు, శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు అనగా 2వ సంఖ్య 0 వచ్చింది కాబట్టి మానసిక ఆందోళన, భయము, ఏ కార్యాన్ని ధైర్యంగా చేయలేరు. అన్ని రకాల అడ్డంకులు చివరి ఉంటాయి కాబట్టి ఈ రకంగా ఉంటుంది. చివరి 4 నెలలు డిసెంబర్ నుంచి మార్చి వరకు తిరిగి సామాన్యంగా గడుస్తుంది. ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సాధారణ పరిస్థితులపై పెద్దగా లాభాలు కానీ నష్టాలు కానీ ఏమీ ఉండదు. కొత్త వ్యాపారాలు ప్రారంభించకపోవడం మంచిది. కొత్త పనులు ప్రారంభించకుండా ఉండడం మంచిది చివరి 4 నెలల్లో ఒకట. ఈ రకంగా అశ్విని నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలు. ఇక భరణి నక్షత్రానికి పరిశీలిస్తే 6, 1, 1 వచ్చింది. 6 సమసంఖ్య, మిగతా 2 కూడా బేసి సంఖ్యలు వచ్చాయి. సమసంఖ్య సమలాభాన్ని, బేసి సంఖ్యలు 2 కూడా ధనలాభాన్ని సూచిస్తాయి. కాబట్టి మొదటి 4 నెలలు మాత్రమే సాధారణంగా గడిచిపోతుంది. మిగతా 8 నెలలు మాత్రం చాలా అద్భుతంగా గడుస్తుంది ఈ భరణి నక్షత్రం వారికి. ఉగాది నుండి చైత్రం నుండి ప్రారంభమై వీరికి సమసంఖ్య కాబట్టి చైత్రం నుండి ఆషాఢం వరకు, ఏప్రిల్ టు జూలై అన్నమాట వరకు మొదటి సంఖ్య సామాన్యంగా గడుస్తుంది. ఎలాంటి ప్రత్యేకమైన మార్పులు ఉండవు. ఉన్న జీవితం గడుస్తుంటుంది. మధ్యస్థంగా నడుస్తుంది. కొత్త పనులు ఏవి ప్రారంభించకుండా ఉండడం మంచిది. ఇక శ్రావణ మాసం నుంచి పాల్గొన మాసం వరకు మొత్తం 8 నెలలు కూడా చాలా అద్భుతంగా గడుస్తుందని చెప్పవచ్చు ఈ భరణి నక్షత్రం వారికి. ఈ 8 నెలలు కూడా ధనవృద్ధి, వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదల, ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం మహాభాగ్యం అన్నట్టుగా ఉంటుంది. కుటుంబంలో సంతోషంగా సుఖశాంతులతో గడిచిపోతుంది. ఈ రకంగా విద్యార్థులకు బాగుంటుంది. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవాళ్ళు వివాహ ప్రయత్నాల్లో జయం లభిస్తుంది. వాళ్ళకి సంతానం కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఇక కృత్తిక 1, 2, 3 పాదాలను పరిశీలిస్తే కృత్తికా నక్షత్రం వాళ్లకు కందాయ ఫలాలను పరిశీలిస్తే 1, 2, 3 వచ్చాయన్నమాట. ఇక్కడ మొదటి సంఖ్య బేసి వచ్చింది, 2వ సంఖ్య సమసంఖ్య వచ్చింది, 3వ సంఖ్య బేసి కూడా వచ్చింది. కాబట్టి మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు వీరికి చాలా అద్భుతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. మధ్య 4 నెలలు మాత్రము చాలా శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు సామాన్యంగా గడుస్తుంది ఇవి. ఇకపోతే ఈ మొదటి సంఖ్య నుంచి మార్గశిర మాసం నుండి పాల్గొన మాసం, మొదటి సంఖ్య చైత్రం నుంచి ఆషాఢం వరకు, చివరి సంఖ్య మార్గశిరం నుంచి పాల్గొన మాసం వరకు, అంటే ఏప్రిల్ టు జూలై, డిసెంబర్ టు మార్చ్. బేసి సంఖ్యలు కావడం వల్ల ధనవృద్ధి బాగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. సంతోషంగా గడుపుతారు. వివాహ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది. సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి. విదేశీయానం చేయడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఇక శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు, ఆగస్టు నుంచి నవంబర్ వరకు మధ్యలో ఉండే కాలం మాత్రం కొంత మామూలుగా గడుస్తుందన్నమాట సమసంఖ్య కాబట్టి. ఆరోగ్యం జాగ్రత్త. కొత్త కార్యాలు ప్రారంభించకండి. ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త. అనవసరమైన ఖర్చులు చేయకుండా ధనాన్ని వ్యర్థం చేయకండి. మీ యొక్క ఖర్చులను అదుపులో ఉంచుకుంటే మంచిది. లేదా ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు. వ్యాపార వ్యవహారాలు, వ్యవసాయాలందు ఆశించే ఫలితాలు లభించవు. ఇక ఇవి భరణి నక్షత్రం వారి ఫలితాలు అన్నమాట. ఇక రోహిణి నక్షత్రాన్ని పరిశీలిస్తే రోహిణి నక్షత్రాలకు 3 అంకెల లోపల మొదటిది 4 సమసంఖ్య వచ్చింది. మిగతా 2 0 వచ్చాయి. దానివల్ల వీరికి కొంత రోహిణి నక్షత్రం వారికి కొంత ఇబ్బందికర వాతావరణమే చెప్పవచ్చు. సరి సంఖ్యల సమలాభాన్ని, 2వ సంఖ్య 0 భయాన్ని, 3వ 0 రుణాన్ని సూచిస్తుంది. అంటే ఈ ఉగాది నుండి 4 నెలలు చూసుకోవాలి. చైత్రం నుండి ఆషాఢం వరకు మొదటి సరి సంఖ్య కాబట్టి సాధారణంగా గడిచిపోతుంటుంది. ఇబ్బందులు లేకుండా, పెద్ద కష్టాలు నష్టాలు అంటూ లేకుండా, పెద్ద ప్రాఫిట్స్ కూడా లేకుండా చీకటి వెలుగులాగా గడిచిపోతుంటుంది. కావున సామాన్యంగా నడుస్తుంది. శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు 2వ సంఖ్య మరియు మార్గశిరం నుండి పాల్గొన మాసం వరకు ఉండే 3వ సంఖ్య కూడా 0 కావడం వల్ల మనోభీతి, ఇబ్బందులు ఉంటాయి.
అనవసరమైన ఖర్చులు చేయకుండా ఉండడం మంచిది. వ్యయం అదుపులో ఉంచుకోవాలి. లేచే ఇబ్బందులు వస్తాయి. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. వీరు తగిన ప్రతిఫలం లభించదు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కూడా ఆశించినంత ఫలితం లభించదు. ధనం ఖర్చు మంచినీళ్ళ ఖర్చు అయిపోతుంది కాబట్టి ధన విషయంలో కొద్దిగా అనవసరమైన ఖర్చులు పెట్టకుండా ఉండడం మంచిదనం. ఇవి సూచనలు వీరికి. ఇకపోతే మృగశిర నక్షత్రం వారికి 7, 1, 2 వచ్చాయి. మొదటిది బేస్ సంఖ్య, రెండోది కూడా బేస్ సంఖ్య, మూడవది సమ సంఖ్య వచ్చింది. అంటే ఈ 8 నెలలు చైత్రం నుంచి కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, కార్తీక మాసం వరకు కూడా బాగుంటుంది అన్నమాట. చైత్రం నుంచి కార్తీక వరకు బాగుంటుంది 8 నెలలు. అంటే ఏప్రిల్ నుంచి వీరికి నవంబర్ వరకు చాలా బాగుంటుంది. తర్వాత డిసెంబర్ నుంచి మార్చి వరకు కొంత సామాన్యంగా గడిచిపోతుంటుంది. కాబట్టి మృగశిర వారికి సుమారుగా చాలా బాగుందనే చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా. మృగశిర వారికి మొదటి 8 నెలల్లో కూడా ధనాదాయం ఉంటుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, వ్యాపారస్తులకు మంచి లాభాలు, వ్యవసాయంలో మంచి లాభాలు వస్తాయి. వ్యవసాయదారులకు, విద్యార్థులు చదువులో రాణిస్తారు. శుభకార్యాలు చేసుకుంటారు. గృహాల్లో సంతానం ప్రయత్నం చేసేవారు సంతానం కలుగుతుంది. ఈ రకంగా 8 నెలలు కూడా అద్భుతంగా గడిచిపోతుంది. పరిస్థితులు అనుకూలంగా నెలకొంటాయి. ఖర్చులు కూడా తగ్గి ఆదాయం పెరుగుతుంది వీరికి. ఇక మార్గశిరం నుండి డిసెంబర్ నుంచి మార్చి వరకు మాత్రము 3వ సంఖ్య సరి సంఖ్య కాబట్టి సామాన్యంగా గడిచిపోతుంది. ప్రత్యేకమైన పనులు ఏమి చేయాల్సిన అవసరం చేయకుండా ఉండడమే మంచిది. కుటుంబ విషయంలో పట్ల గోప్యత అవసరము. రహస్యంగా ఉంచుకోవాలి. 10 మందితోనూ తమ రహస్యాలు చెప్పుకోవడం మంచిది కాదు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. కొత్త కార్యాలు ప్రారంభించకండి. వ్యయం అదుపులో ఉంచుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తెచ్చుకున్న వాళ్ళు అవుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించదు కూడా ఈ మృగశిర వారికి. తర్వాత ఆరుద్ర నక్షత్రం పరిశీలిస్తే 2, 2, 4 వచ్చాయి. అన్ని సమసంఖ్యలే వచ్చాయి. కాబట్టి ఈ ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి సాధారణంగా ఈ సంవత్సరం అంతా కూడా సాధారణంగా గడిచిపోతుంది. పెద్దగా గొప్పగా ఏమీ ఉండదు. పెద్ద చెడు జరగడానికి కూడా ఏమీ అవకాశం లేదు. ముఖ్యంగా ఈ ఆరుద్ర నక్షత్రానికి జన్మ గురు సంచారం, తర్వాత మే వరకు గురు వ్యయంలోను, తర్వాత జన్మగురు సంచారం ఉంది కాబట్టి తర్వాత కొంతకాలం వక్రంలో కర్కాటకంలో కూడా వెళ్తాడు. కుటుంబస్థలు అయినప్పటికీ కూడా వక్రంలో ఉంటాడు కాబట్టి సాధారణ పరిస్థితుల్లో ఉంటాయి కాబట్టి పెద్దగా వీరికి ఎక్కువగా ఊహించినంత ఫలితాలు ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ అవసరం ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార వ్యవసాయాల్లో అంతంత మాత్రంగా నడుస్తుంది. సాధారణంగా నడిచిపోతుంది. ప్రత్యేకమైన పనులు చేయకుండా ఉండడం మంచిది. ఆరుద్ర నక్షత్రాలు ఈ సంవత్సరం. ఇకపోతే పునర్వసు నక్షత్రం వారి యొక్క కందాయ ఫలాలు పరిశీలిస్తే 5, 0, 1 వచ్చింది. మొదటి 4 నెలలు బేస్ సంఖ్య వచ్చింది. చివరి 4 నెలలు బేస్ సంఖ్య వచ్చింది. దానివల్ల వీరికి అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. మధ్య 4 నెలలు మాత్రము వీరికి శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు 0 వచ్చింది. కాబట్టి ఇది కొంచెం మనోభీతిని, మానసిక ఉల్లాసం లేకుండా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉండే అవకాశము, ఏ పని చేయాలన్నా భయం ఏర్పడుతుంది అన్నమాట. అలా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. కానీ మొత్తం మీద 8 నెలలు బేస్ సంఖ్య కావున ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, అన్ని వర్గాల వారికి ధనలాభము, వస్తులాభము, విదేశాలు చదువుకోవడానికి అవకాశాలు, ఏ రకం అన్ని పనులు ముందు 4 నెలలు కానీ ప్రయత్నం చేస్తే కూడా కొత్త పనులన్నీ కూడా సావిగా సాగుతాయి. ఇకపోతే శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు 2వ సంఖ్య 0 వల్ల ఆందోళన, భయము, ఏ పని చేయాలన్నా ధైర్యం ఉండదు. ఖర్చులు అధికంగా ఉంటాయి. శారీరక శ్రమ కూడా ఉంటుంది. ఇక ఈ రకంగా పునరుసు వాళ్ళకి ఉంటుందన్నమాట. ఇక పుష్యమి నక్షత్రం వాళ్ళ కందాయ ఫలాలు పరిశీలిస్తే 0, 1, 3 వచ్చాయి. మొదటి 4 నెలలు 0 అంటే వీరికి అనారోగ్య సమస్యలు ఉంటాయన్నమాట. మొదటి 4 నెలలు. రెండవది బేస్ సంఖ్య, మూడవది బేస్ సంఖ్య అంటే మిగతా 8 నెలలు. మొదటి 4 నెలలు మాత్రమే కొంత అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఉంటాయి. తర్వాత శ్రావణ మాసం నుంచి చివరి వరకు కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. 8 నెలలు కూడా అద్భుతంగా వస్తుంది బేస్ సంఖ్య కాబట్టి. ధన విషయాల్లో కానీ ఏ విషయంలో కానీ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం చాలా ఉంది వీళ్ళకి, పుష్యమి నక్షత్రం వాళ్ళకి. ముఖ్యంగా ఎందుకంటే వీటికి అష్టమశని దోషం వస్తుంది. పుష్యమి నక్షత్రం వారికి భాగ్యంలో అష్టమశని దోషం పోయింది. అష్టమ రాహు దోషం వచ్చింది. అష్టమ శని దోషం పోయిన సంవత్సరం అంతా ఉంది. 31 మార్చి వరకు ఉంటుంది. ఉగాది నుంచి అష్టమశని దోషం తొలగిపోయింది. కానీ 18 మే నుంచి వీరికి మళ్ళీ అష్టమ రాహు దోషం వస్తుంది. అలాగే ఈ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశి కదా వీరికి. దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో కేతు వస్తాడు.
దానివల్ల మాట తీరు సరిగ్గా ఉండకపోవడం, అవతల కరెక్ట్గా మాట్లాడడం, లేకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, ఏకాంతంగా ఉండాలనిపించడము, ధన విషయంలో అనుకోని సడన్ ఇబ్బందులు, సడన్గా ఏదైనా నష్టాలు రావడము, లాభాలు రావడము 2 రకాలుగా ఉంటాయి. అది భాగ్యంలో శని అంత చెడ్డవాడు కాదు, కానీ ఈ వ్యయంలో గురువు వల్ల ఎక్కువగా తీర్థయాత్రలు చేయడము, ధర్మ సంస్థల మీద ఖర్చు పెట్టడము, గుళ్ళు గోపురాలు తిరగడం మీద ఖర్చు పెట్టడము, శుభకార్యాల మీద ఖర్చు పెట్టడం లాంటి అధిక ఖర్చులు ఉంటాయి వీరికి. కాబట్టి వీరికి ఒక రకంగా ధన విషయంలో బాగున్నాం. మొదటి 4 నెలలు మొత్తం అనారోగ్య సమస్యలున్నా కూడా మిగతా 8 నెలలు బాగుంది కాబట్టి వీరు వివిధంగా ప్రయాణాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, శుభకార్యాలు చేస్తారు. కుటుంబంలో సంతానం కలగడానికి వీరే ఈ కర్కాటక రాశి వాళ్ళే, పుష్యమి నక్షత్రం వాళ్ళు సంతానం కలగడము, ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా జరుగుతాయి అన్నమాట. ఉద్యోగంలో ప్రమోషన్లు రావడము అన్ని రకాలుగా బాగుంటుంది ఒక రకంగా. ఇకపోతే ఆశ్లేష వారికి నక్షత్రాన్ని పరిశీలిస్తే కందాయ ఫలాలు 3, 2, 0గా వచ్చాయి. 3 బేస్ సంఖ్య, 2 సమసంఖ్య, 0 అనేది అధికమైన ఖర్చులను ఇచ్చేది. చివరి సంఖ్య కాబట్టి చివరి 0 కాబట్టి ఖర్చులు చాలా ఎక్కువ ఉంటాయి. ఆ రకంగా ఈ రకంగా ఆశ్లేష నక్షత్రం దానిలో ఈ సంవత్సరం కందాయ ఫలాలు అంత్యమును శూన్య ఫలితం కాబట్టి ఈ సంవత్సరం ఖర్చులు అధికంగా ఉంటాయి. ఎప్పటి నుంచి అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. అనవసరమైన అప్పులు చేయడం ఆ సమయంలో మొదటి 4 నెలలు వరకు, మొదటి 4 నెలలు చాలా అద్భుతంగా గడిచిపోతుంది వీళ్ళకి బేసి సంఖ్య కాబట్టి. మధ్య 4 నెలలు మాత్రం సామాన్యంగా గడిచిపోతుంది. శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు ప్రత్యేకమైన పనులు చేయకుండా ఉండడం మంచిది చెప్పవచ్చు. చివరి 4 నెలలు మాత్రం 0 ఖర్చు అధికంగా ఉంటాయి, ప్రయాణాలు అధికంగా ఉంటాయి, అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ముందు 4 నెలలు మాత్రం మీకు ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి, అన్ని విషయాల్లోనూ అనుకూలత ఉంటుంది. ఏ పని చేసినా మీకు కలిసి వస్తుంది. ముందు చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు, అంటే ఏప్రిల్ టు జూలై. ఇక ఇది ఆశ్లేష నక్షత్రం వారికి. 2, 0 మగా నక్షత్రం వారికి 6, 0, 2 అవుతుంది. సరి సంఖ్యలు వచ్చాయి 2. ముందు సరిసంఖ్య మొదటిది చివరిది సరిసంఖ్యలు వచ్చాయి. సరిసంఖ్యలు రావడం వల్ల సమలాభం ఉంటుంది. మధ్య 0 వచ్చింది కాబట్టి మనోభీతి, మానసిక ఆందోళన ఉంటుంది. ఇక మార్గశిర మాసం నుంచి పాల్గొన మాసం వరకు వీరికి 3వ సంఖ్యను సరిగా కాబట్టి పూర్తిగా సాధారణ పరిస్థితి నెలకొని ఉంటాయి. ఈ మగా నక్షత్రాలు ఈ సంవత్సరం ఫలిత స్వయం కృషితో కార్యాలు సాధిస్తారు. కష్టపడితే కానీ ఉద్యోగ లాభాలు, వృత్తిలో లాభాలు, వ్యాపారస్తులకు లాభాలు జరగవు. శుభకార్యాలు జరుగుతాయి. గృహంలో ఆరోగ్య భాగ్యం పర్వాలేదన్నట్టుగా ఉంటుంది. గణపతి ఆరాధన ముఖ్యంగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది వీరికి. ముఖ్యంగా శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు ఉండే మధ్య ఆగస్టు నుంచి నవంబర్ వరకు మాత్రం 0 ఉంటుంది కాబట్టి మధ్యలో మనోభీతి ఉంటుంది కాబట్టి కొద్దిగా మనోధైర్యాన్ని పెంచుకోవాలి. మెడిటేషన్ చేసుకోండి, గణపతిని ఆరాధించండి. దానివల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇకపోతే పూర్వపల్గుడి నక్షత్రం వారికి 1, 1, 4 వచ్చాయి. పూర్వపల్గుడి అనేది శివరాశిలో ఉంటుంది. ఇది 1, 1, 4 2 బేస్ సంఖ్యలు, చివరిది సమసంఖ్య వచ్చింది. బేస్ సంఖ్యలు ధనలాభాన్ని, సరి సంఖ్య సమలాభాన్ని సూచిస్తాయి. మార్గశిరం నుండి పాల్గొన మాసం వరకు 3వ సంఖ్య సరి సంఖ్య కాబట్టి సాధారణ ఫలితాలు ఉంటాయి. మధ్యలో మీకు చివరి తర్వాత మార్గశిరం నుంచి పాల్గొన వరకు చివరి సంఖ్య అవుతుంది. డిసెంబర్ నుంచి మార్చి వరకు. పుబ్బ నక్షత్రం వారికి ఈ 2వ సంఖ్య, ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొదటి సంఖ్య, 2వ సంఖ్య బేస్ సంఖ్యనే కాబట్టి మొత్తం 8 నెలలు చాలా అద్భుతంగా గడుస్తుంది చెప్పు. ఈ సంవత్సరం అన్ని మిశ్రమ ఫలితాలే ఉంటాయి వీరికి. ధన విషయాల్లో ఇబ్బందులు ఉండవు. విద్యార్థులు విద్యలో రాణిస్తారు. కొద్దిగా అదృష్టం తక్కువగా ఉంటుంది. అష్టమశని ప్రభావం ఉంటుంది. కష్టాన్ని నమ్ముకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఎవరిని అతిగా నమ్మరాదు. పొదుపుగా మాట్లాడవలన ఇబ్బందులు వస్తాయి. ఇక ఇవి ఎందుకంటే శివరాశి వాళ్ళకి ముఖ్యంగా అష్టమశని దోషం ఉంది. సప్తమ రాహు ఉన్నాడు. లాభంలో గురువు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు మంచి రాణిస్తారు. వివాహాలు అవుతాయి, సంతానం కలుగుతుంది. ఇలాంటి ఫలితాలన్నీ కూడా బాగుంటాయి. ఇక ఉత్తర నక్షత్రం యొక్క కందాయ ఫలాలు పరిశీలిద్దాం. ఉత్తర నక్షత్రం 1వ పాదము శివరాశిలో ఉంటుంది.
3 పాదాలు కన్యా రాశిలో ఉంటాయి. కానీ కందాయ ఫలాలు మాత్రం ఒకే రకంగా ఉంటాయి. ఉత్తర నక్షత్రానికి 4, 2, 1 కందాయ ఫలాలు ఉంటాయి. ఇవి 2 సరి సంఖ్యలు, 2 సంఖ్యలు వచ్చాయి కాబట్టి 2 కూడా సరి సంఖ్యలే వచ్చాయి కనుక 8 నెలలు సామాన్యంగా ఉంటుంది. చివరి 4 నెలలు మాత్రం అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ నక్షత్రం వారికి చైత్రమాసం నుంచి కార్తీక మాసం వరకు సంఖ్యలు 8 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. పెద్దగా గొప్పగా ఏముండదు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి లేదు. ఉన్నది వ్యవహారం ఉన్న వ్యాపారాలు సజావుగా నడిపించుకుంటున్నారు. ఉద్యోగాల్లోనే కంటిన్యూ చేయడం మంచిది. ఉద్యోగం మారడానికి ప్రయత్నించవద్దు. అలా చేయడం వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దగా ధనదాయం కూడా ఉండదు. సామాన్యంగా నడిచిపోతుంటుంది. చివరి 4 నెలలు మాత్రం బాగుంటుంది. అది మాత్రం కార్తీక తర్వాత మార్గశిర నుంచి పాల్గొన మాసం వరకు అంటే డిసెంబర్ నుంచి మార్చి వరకు అన్నిటా అభివృద్ధి, సుఖ సంతోషాలు, సంతానాభివృద్ధి, వివాహాలు, ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, వృత్తి వ్యాపారాల్లో ఎక్స్పాన్షన్ ఉంటుంది. కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. లాభాలు కూడా బాగుంటాయి. ఇక హస్త నక్షత్రాన్ని పరిశీలిస్తే హస్త నక్షత్రము కన్యా రాశిలో ఉంటుంది. 4 పాదాలు. వీరికి కందాయ ఫలాలు 7, 0, 3 వచ్చాయి. 7 బేసి సంఖ్య, 4 నెలలు, రెండో 4 నెలలు 0 వచ్చింది. భయము, మానసిక ఆందోళనలు ఉంటాయి. చివరి 4 నెలలు బేసి సంఖ్య వచ్చింది కాబట్టి అద్భుతంగా ఉంటుంది. అంటే వీరికి హస్త నక్షత్రానికి ముందు 4 నెలలు, చివరి 4 నెలలు బేసి సంఖ్య వచ్చింది కాబట్టి చాలా అద్భుతంగా గడిచిపోతుందని చెప్పవచ్చు వీరికి. అలాగే మధ్య శూన్య మాత్రము అంటే శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు కొద్దిగా ఇబ్బందులే ఉంటాయి. మానసిక ఆందోళన ఉంటాయి. ఏ పని చేయలేరు. చేయాలన్నా భయం ఏర్పడుతుంది. వీరికి ధనాదాయం కూడా సరిగా ఉండదు కాబట్టి ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి ఈ చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు మరియు డిసెంబర్ నుంచి మార్చి వరకు చాలా అద్భుతంగా గడిచిపోతుంటుంది. ధనలాభము, అన్నింటా విజయాలు, అభివృద్ధి, సుఖ సంతోషాలు ఉంటాయి. మధ్యశూన్యం మాత్రం కాదు భయాందోళన కలిగిస్తుంటుంది. ఇక చిత్తా నక్షత్రం వారికి 2, 1, 0 వచ్చాయి. 2 సమసంఖ్య, 1 బేసి సంఖ్య, చివరి 0. మొదటి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. తర్వాత ధనాభివృద్ధి చాలా బాగుంటుంది శ్రావణ మాసం నుంచి. చివరి 4 నెలలు మాత్రం ధర విషయాల్లో ఇబ్బందులు ఏర్పడతాయి. అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇకపోతే మొత్తం మీద ఈ సంవత్సరం చిత్తా నక్షత్రం వారికి యోగకాలము, ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధి కలిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మార్గశిర వచ్చే పాల్గొనడం 3వ సంఖ్య 0 కావున ధన వ్యయం ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా ఖర్చులు పెట్టాల్సి వస్తుంది వివాహాల విషయంలో కానీ. ఎందుకంటే గురువు సప్తమంలో శని ఉన్నాడు, దశమంలో గురు భగవాన్ ఉన్నాడు కాబట్టి ఏమైనా శుభకార్యాల మీద ఖర్చు పెట్టాల్సిన అవసరం రావడానికి అవకాశాలు ఉంటాయి. వ్యాపార సంబంధ విషయాల్లో కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం రావచ్చు. ఈ పిల్లల చదువుల విషయంలో కూడా ఖర్చు పెట్టాల్సి రావచ్చు. కాబట్టి డబ్బు ఖర్చు చాలా ఎక్కువగా అవుతుంది అన్నమాట. ఇక స్వాతి నక్షత్రం వారికి పరిశీలిస్తే 5, 2, 2 వచ్చాయి. స్వాతి నక్షత్రం తులారాశిలో ఉంటుంది. ఈ తులారాశిలో 5 బేసి సంఖ్య, మిగతా 2 సరి సంఖ్యలు వచ్చాయి. మొదటి 4 నెలలు బాగుంటుంది. చివరి 8 నెలలు అంతగా సామాన్యంగా గడిచిపోతుంటుంది. కాబట్టి మొదటి 4 నెలలు మాత్రం ఆరోగ్యము, ధన విషయాల్లో బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఉంటుంది. శ్రావణ మాసం నుండి పాల్గొన మాసం వరకు అనగా ఆగస్టు నుంచి డిసెంబర్ మార్చి వరకు సామాన్య ఫలితాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. భగవత్ అనుగ్రహంతో 8 నెలలు గడిచిపోతుంది. శరణాగతి కోరుకుంటే మంచిది. పెద్దగా ఊహించిన ఫలితాలు ఏవి లభించవు. ఆరోగ్యం మహావిజ్ఞం అన్నట్టుగా ఉంటుంది. కాబట్టి జీవిత ఎత్తుపల్లాలు లేకుండా నడిచిపోతుంది. ఇక విశాఖ నక్షత్రం వారికి 004 వచ్చింది. కాబట్టి మొదటి 0 అనారోగ్య విషయాలను తెలుపుతుంది. రెండో 0 భయాన్ని తెలుపుతుంది. 4 సామాన్య స్థితిని తెలుపుతుంది సమసంఖ్య కాబట్టి. ఈ సంవత్సరం చైత్రమాసం నుంచి కార్తీక మాసం వరకు 1, 2 సంఖ్యలు 0 కావున అనారోగ్య సమస్యలు, ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. భయాలు ఉంటాయి. ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలతో సామాన్య స్థితి ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. భగవంతుడి అనుగ్రహంతో చివరి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంటుంది. ఆరోగ్య మహాభాగ్యంగా అన్నట్టుగా ఆరోగ్య భాగ్యం వల్ల వృద్ధి చెందుతాయి. అష్టమ గురు స్థితి వల్ల ఇబ్బందులు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీరికి. ఇక అనురాధ నక్షత్రం వారికి విశాఖ తర్వాత అనురాధ 3, 1, 1 అవుతుంది. 3 అనురాధ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది.
బేసి సంఖ్య 3 వచ్చింది. మొదటి 4 నెలలు బాగుంటుంది. మొత్తం బేసి సంఖ్యలో వచ్చాయి. 3, 1, 1 అన్ని 3 సంఖ్యలు కూడా బేసి సంఖ్యలో వచ్చాయి. కాబట్టి దాని లాభం ఈ సంవత్సరం అంతా కూడా అద్భుతంగా గడిచిపోతుంది అనురాధ వాడికి అని చెప్పవచ్చు. కాబట్టి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ వ్యాపార వ్యవసాయాలందు మంచి లాభాలు, ప్రమోషన్లు ఉంటాయి. ఖర్చులు తక్కువగా ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. మానసిక ప్రశాంతత కూడా ఉంటుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. కుటుంబ విషయంలో పట్ల గోప్యత అవసరం ఉంటుంది వీరికి. ఇక చివరి జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో 6, 2, 3 వచ్చాయి కందాయ ఫలాలు. 6 సరి సంఖ్య, 2 సరి సంఖ్య, 3 బేస్ సంఖ్య. కాబట్టి 8 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. చివరి 4 నెలలు మొత్తం ధనాదాయంతో అభివృద్ధి ఉంటుంది వీరికి. అప్పులు చేయాల్సి వస్తుంది. సామాన్యంగా గడుస్తుంది. అప్పులు చేయాల్సి వస్తుంది. ధనవనరులు తగ్గుతాయి. ఆరోగ్య ఆర్థిక పరిస్థితులపై శ్రద్ధ అవసరం ఉంటుంది. మానసిక సమస్యలు ఉంటాయి. అధికంగా ఖర్చులు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. మార్గశిర నుంచి పాల్గొన మాసం వరకు కనుక డిసెంబర్ నుంచి మార్చి వరకు 3వ సంఖ్య బేస్ సంఖ్య కాబట్టి చాలా బాగుంటుంది. అన్ని విషయాల్లో అనుకూలం. ధన విషయంలో ఇబ్బంది ఉండదు. అన్ని పనులు సాఫీగా సాగిపోతాయి. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు రావడం, ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు లాభాలు రావడము, కొత్త వ్యాపారం ప్రారంభించడం లాంటివన్నీ చివరిని ఈ 4 నెలల్లో చేసుకోవచ్చు. ఇక ధనుసు రాశిలో మూలా నక్షత్రం ఉంటుంది. 4 పాదాలు. 1, 0, 0 వచ్చింది. 1 ధనలాభాన్ని, 2 0 భయాన్ని, 3 ధన ఖర్చులను చూపిస్తుంది. అప్పులను, ఖర్చులను, రుణాలను చూపిస్తుంది 3వ 0. కాబట్టి వీరికి కూడా సామాన్యంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. మూల నక్షత్రం వారికి మొదటి 4 నెలలు మాత్రం చాలా అద్భుతంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఉద్యోగ వ్యవసాయంలో ఉన్నత స్థితి, ఆయురారోగ్యాలు ఉంటాయి. శుభకార్యాలు ఆనందంగా గడుపుతారు మొదటి 4 నెలల్లో. తర్వాత చివరి 8 నెలలు మాత్రము శ్రావణ మాసం నుండి కార్తీక మాసం వరకు 2వ, 3వ సంఖ్యలు 0 వచ్చాయి. కాబట్టి మానసిక పాలన కూడా 0 వచ్చింది. కాబట్టి ప్రతికూల పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. భయాందోళనలో ఆరోగ్య సమస్యలు, చికాకులు కలిగిస్తాయి. చివరి 8 నెలలు కష్టకాలం. దైవారాధన ముఖ్యము. గణపతి ఆరాధన చేసుకోవాలి. మూలా నక్షత్రం కేతు అధిపతి కాబట్టి ప్రతిరోజు కొబ్బరితో దీపారాధన చేయండి. మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విఘ్నాలు రాకుండా ఉంటాయి. ఇక ధనుసు రాశిలో పూర్వాషాఢ నక్షత్రము పరిశీలిస్తే 4 పాదాలు ఇందులో ఉంటాయి. కాబట్టి పూర్వాషాఢ వారి కందాయ ఫలాలు 4, 1, 2 ఉన్నాయి. అన్నీ కూడా సమసంఖ్య. ముందు 4 నెలలు సమసంఖ్య వచ్చింది. చివరి 4 నెలలు సమసంఖ్య వచ్చింది. మధ్యలో మాత్రం బేస్ సంఖ్య వచ్చింది. కాబట్టి సాధారణంగా గడిచిపోతుంది వీరికి. మధ్యలో శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాలా బాగుంటుందని చెప్పవచ్చు. చివరి 4 నెలలు మాత్రం సామాన్యంగా గడుస్తుంది. ఒడిదుడుకులు ఉంటాయి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. సాధారణ పరిస్థితులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలతో నిలకడ కలిగి ఉంటారు. 5వ నెల నుంచి 8వ నెల వరకు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు 2వ సంఖ్య బేస్ సంఖ్య కావున ధనలాభం ఉంటుంది. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్లు, వ్యాపారాల్లో లాభాలు, ఉద్యోగులు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. గురుబలం బాగుంది కాబట్టి ఈ సంవత్సరము కొత్త గృహాలు కట్టుకోవడం చేయడం. శ్రావణ మాసం నుంచి వీరికి కార్తీక మాసం మధ్యలో చేసుకుంటే అన్ని రకాల శుభఫలితాలు కలుగుతాయి వీరికి. సంతానం వివాహాలు కూడా సెటిల్మెంట్, ఎవరికైనా పెళ్ళిళ్ళు సెటిల్ కావాలంటే ఈ కాలంలో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ పూర్వాషాఢ నక్షత్రం వారికి సంతోషంగా గడుస్తుంది. 4 నెలలు అభివృద్ధి ఉంటుంది. వాహన ప్రాప్తి కూడా కలుగుతుంది. కొత్త గృహాలు కొంటారు. శుభకార్యాలు చేస్తారు. ఇలాగ చాలా పనులు చేస్తూ ఉంటాయి. ఉత్తరాషాఢ 7, 2, 4 వచ్చింది. ఉత్తరాషాఢ నక్షత్రము 1 పాదము ధనుస్సులో ఉంటుంది. 1వ పాదము 3 పాదాలు మకర రాశిలో ఉంటాయి. అయినా కూడా ఉత్తరాషాఢ కందాయ బలాలు 7, 2, 4గా ఉన్నాయి. 7 అంటే బేస్ సంఖ్య. మిగతా 2 కూడా సరి సంఖ్య వచ్చాయి. కాబట్టి మొదటి 4 నెలలు మాత్రం బాగుంటుంది. మిగతా 4 నెలలు 8 నెలలు సామాన్యంగా గడిచిపోతుందని చెప్పవచ్చు. చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు మొదటి సంఖ్య బేసిక్ ఆర్థిక, ఆరోగ్య, వృత్తి వ్యాపారాలు, ఉద్యోగ విషయాలు చాలా బాగుంటాయి. ప్రమోషన్లతో కూడిన ఇంక్రిమెంట్లు, వివాహాలు చేస్తారు. మొదటి 4 నెలల్లో సంతానం కలిగే అవకాశం ఉంటుంది. సంతానం కోరుకునే వారికి కొత్త వాహనాలు కొంటారు. కొత్త గృహాలు నిర్మాణం చేసుకోవడానికి కూడా బాగుంటుంది మొదటి 4 నెలల. తర్వాత అంతా 8 నెలలు శ్రావణ మాసం నుంచి పాల్గొనడం వరకు, అలాగా జూలై నుంచి మీకు ఏప్రిల్, మే, జూన్, జూలై కదా, ఆగస్టు నుంచి మార్చి వరకు మీకు పూర్తిగా సాధారణంగా గడిచిపోతుంది. సామాన్యంగా గడిచిపోతే పెద్ద ఏమీ ఉండదు. గురుబలం కూడా లేదు కాబట్టి ధన విషయంలో ఇబ్బందులు ఉంటాయి. సామాన్యంగా గడిచి కొత్త పనులు ప్రారంభించకపోవడం మంచిది.
జీవితాన్ని గడపడమే చాలా ముఖ్యం. ఉద్యోగస్తులు ఉద్యోగాలు మారకుండా ఉన్న ఉద్యోగంలో కంటిన్యూ కావడం మంచిది. లేకపోతే ఇబ్బందులు పాలు కావాల్సిన పరిస్థితి వస్తుంది. వ్యాపారస్తులు కొత్త వ్యాపారాలు ప్రారంభించకుండా ఉన్న వ్యాపారాన్ని సజావుగా నడిపించుకుంటే సరిపోతుంది. లేకుంటే ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. సాధారణ పరిస్థితులే కాబట్టి ఎప్పుడు కూడా. ఇక పోతే మీరు ఈ మకర రాశి వారికి ఏలినాటి శని కుటుంబ స్థానంలో రాహు ఉండడం వల్ల స్టాక్ మార్కెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయకుండా ఉండడమే మంచిది. ఏలినాటి శని పోయింది కాబట్టి ప్రభావం పోయింది, కానీ 80 రోజులు మాత్రమే ఏలినాటి శని ప్రభావం యొక్క పోయే ప్రభావం తెలుస్తుంది. మిగతా సమయాలలో శని వక్రస్థితిలో వచ్చినప్పుడు ఏ రాశిలో చేసేటప్పుడు కుంభరాశిలో సంచారం చేసేటప్పుడు మకర రాశి వారికి ఈ ఏలినాటి శని ప్రభావం తిరిగి ఉంటుంది. ఈ సంవత్సరం పూర్తిగా పోలేదని భావించాలి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే శ్రవణం నక్షత్రము మకర రాశిలో ఉంటుంది. 4 పాదాలు. వీరికి కందాయ ఫలాలు 2, 0, 1 ఉంది. 2 సామాన్య ఫలితాలు, 0 భయాన్ని 1 దాని లాభాన్ని చూస్తాయి. అంటే మొదటి 2 నెలలు 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. మధ్య 4 నెలలు నిబరం లేకుండా అధైర్యంతో మానసిక వేదనతో గడిచిపోతుంటుంది. చివరి 4 నెలలు మాత్రం బాగుంటుంది. మధ్యశూన్య మనోవ్యధ అన్నట్లుగా ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్య విషయాలపై కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మానసిక ప్రశాంతత తక్కువగా ఉంటుంది. మోసపోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. శ్రమ ఎక్కువ, ప్రతిఫలం తక్కువ. అది 6 నెలలు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు. మిగిలిన 4 నెలలు మార్గశిరం నుండి పాల్గొనడం అంటే డిసెంబర్ టు మార్చి వరకు 3వ సంఖ్య బేస్ సంఖ్య కాబట్టి బాగుంటుంది. ఆర్థికంగా అన్ని విషయాల్లో ముందుకు దూసుకెళ్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల్లో ఎదుగుదల ఉంటుంది. ఇక ధనిష్ట వారి కాంతాయ ఫలాలు 5, 1 ఉంది. ధనిష్ట మకర రాశిలో 2 పాదాలు ఉంటాయి, కుంభరాశిలో 2 పాదాలు. అయినా కూడా ఈ కందాయ ఫలితాలు మాత్రం ఇలాగే ఉంటాయి. 5, 1, 3 అన్ని 5 బేస్, అన్ని 5, 1, 3 కూడా బేసిక్లే. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద ధనిష్ట వారికి చాలా బాగుందని చెప్పవచ్చు. అన్ని విషయాల్లో కూడా అద్భుతంగా అనుకూలంగా ఉంటుంది. కందాయ ఫలాల ప్రకారం శుభప్రదంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయాల్లో అన్ని రంగాల్లోనూ వీరికి ఎదుగుదల ఉంటుంది. ప్రమోషన్లు ఉంటాయి. ఈ కొత్త వ్యాపారం ప్రారంభిస్తారు. ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది. వివాహాలు జరుగుతాయి. సంతానం వృద్ధిలోకి వస్తుంది. విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. ఈ రకంగా చాలా అద్భుతమైన ఫలితాలే ఉంటాయని చెప్పవచ్చు. అష్టమకేతు ఈ మకర రాశి వారికి అష్టమకేతువు, కుంభరాశి వారికి సప్తమకేతు ఉంటాడు కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన మంచిది. కుబేరంతో దీపారాధన చేయండి, విఘ్నాలు తొలుగుతాయి. మీరు చేసే ప్రయత్నాల్లో చాలా విజయవంతం అవుతాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా వృద్ధిలోకి వస్తారు ఈ ధరిస్తారు. ఇక శతభిష నక్షత్రానికి 0, 2, 0 ఉంది. 0 అంటే మొదటిది అనారోగ్యము, చివరిది ధన వ్యయము, మధ్యలో సామాన్యంగా నడుస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. అది ఆదిశూన్య మహావ్యాధి అని శాస్త్రవచనము. అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు ఏ ప్రయాసాలు ఉంటాయి. అధికంగా మానసిక సమస్య, ప్రశాంతత తక్కువగా ఉంటుంది. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. బంధు విరోధం ఎక్కువగా ఉంటుంది. సంవత్సరంలో ఉగాది నుండి మధ్య 4 నెలలు కొంత ఊపిరి పీల్చుకున్నట్టుగా సామాన్యంగా గడిచిపోతుంటుంది. మార్గశిర నుంచి పాల్గొన మాసం అనగా డిసెంబర్ టు మార్చి వరకు 3వ సంఖ్య 0 కావడం వల్ల ధనము చేతిలోకి రాదు. అప్పులు చేయాల్సి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు ఏర్పడతాయి. అవసరానికి డబ్బులు అందవన్నమాట. ఖర్చులు అధికంగా ఉంటాయి. తప్పనిసరిగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. ఏ పని చేస్తామన్నా సమయానికి డబ్బు అందదు. మృత్యుంజయ మామతం జమ చేసుకుంటే మీకు సమయానికి డబ్బు అందడానికి అవకాశం ఉంటుంది. ఇక పూర్వభద్ర నక్షత్రం ఇది 3 పాదాలు కుంభరాశిలో ఉంటాయి, 1 పాదం మేరాశిలో ఉంటుంది. పూర్వభద్ర నక్షత్రానికి కందాయ ఫలాలు 3, 0, 2 వచ్చాయి. 3 బేస్ సంఖ్య కాబట్టి 0 మనోవ్యధ, చివరి సంఖ్య సామాన్యంగా, చివరి 4 నెలలు సామాన్యంగా ఉంటుంది. అంటే మొదటి 4 నెలలు అద్భుతంగా ఉంటుందని చెప్పొచ్చు. మీకు దానదాయ విషయాల్లో ఇబ్బందులు ఉండవు. శుభదాయకంగా గడుస్తుంది. అనుకున్న పనులన్నీ సజావుగా సాగుతాయి. మొదటి 4 నెలలు ఏప్రిల్ చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు ఉన్నత ఉద్యోగ ప్రాప్తులు వస్తుంది. గృహ వాహన యోగాలు కలుగుతాయి. వివాహాలు చేస్తారు. సంతానం కలగడానికి అవకాశాలు ఉన్నాయి. అన్నింటా ఆనందంగా గడుస్తుంది. విదేశీయాన లభించే అవకాశాలు ఉన్నాయి. గ్రీన్ కార్డు వచ్చేవాళ్ళకి గ్రీన్ కార్డు లభించడం, వీసాలు లభించడం జరగవచ్చు. ఇక మధ్య 4 నెలలు శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు 0 కాబట్టి భయంగా ఉండి పనులు సాగుతాయి.
ఇబ్బందికరంగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. అధిక ప్రయాణాలు, అనారోగ్య సమస్యలతో జాప్యం ఏర్పడుతుంది. ఇక చివరి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంటుంది. ఎలాంటి ప్రత్యేకత ఉండదు. ఇక ఉత్తరాభద్ర వారికి 6, 1, 4 వచ్చాయి. ఉత్తరాభద్ర నక్షత్ర కందాయ పళ్ళు 6, 1, 4 అంటే 6 సమసంఖ్య, 1 బేస్ సంఖ్య, చివరిది సమసంఖ్య. అంటే మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు చాలా సామాన్యంగా గడిచిపోతుంది. మధ్య 4 నెలలు మాత్రము శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం వరకు చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు. వీరికి ఏ రకంగా అయినా సర్వత్రా జయము. ఆగస్టు నుంచి నవంబర్, శ్రావణ మాసం అంటే ఆగస్టు నుంచి నవంబర్ వరకు, శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం సర్వత్రా జయము. బేస్ సంఖ్య కావున మంచి ధనలాభం, పనులు సాఫీగా సాగుతాయి. మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు అన్ని విషయాల్లో బాగుంటుంది. సామాన్యంగా గడిచిపోతుంది. మార్గశిరం నుంచి పాల్గొనే వరకు 3వ సంఖ్య సరి సంఖ్య కావున చివరి 4 నెలలు సామాన్యంగా గడిచిపోతుంది. ఎలాంటి మార్పులు ఉండవు. అన్నిట్లా సాధారణ స్థితి ఉంటుంది. పనులు నిదానంగా ముందుకు సాగుతాయి. అనవసరపు ఖర్చులు అధికంగా ఉంటాయి. చేయకుండా ఉంటే మంచిది. మాట పట్టింపులు ఉంటాయి. బద్ధకం కూడా అధికంగా ఉంటుంది. ఇక చివరి నక్షత్రము రేవతి నక్షత్రము ఈ మీనరాశిలో ఉంటుంది. 4 పాదాలు. రేవతి నక్షత్రానికి 1, 2, 1గా ఉన్నాయి. అంటే ముందు 4 నెలలు, చివరి 4 నెలలు బేస్ సంఖ్య వచ్చింది. మధ్య 4 నెలలు మొత్తం సమసంఖ్య వచ్చింది. కాబట్టి వీరికి ముందు 4 నెలలు బాగానే ఉంటాయి, చివరి 4 నెలలు బాగానే ఉంటుంది. మధ్యలో కొంత ఇబ్బందులు ఉంటాయి. సామాన్యంగా గడిచిపోతాయి. వీరికి చైత్ర మాసం నుంచి ఆషాఢ మాసం వరకు మరియు మార్గశిర మాసం, పాల్గొన మాసం వరకు 3వ సంఖ్య బేస్ సంఖ్య సూచించబడింది. మంచి ధనలాభము, పనులు సమయంగా సాగుతాయి. మొదటి 4 నెలలు, చివరి 4 నెలలు అన్ని విషయాల్లోనూ బాగుంటుంది. మధ్య 4 నెలలు మాత్రం మీరు కొంత సామాన్యంగా కలుస్తుంది. మానసిక ప్రశాంతత తక్కువ, ఖర్చులు అధికంగా ఉంటాయి. ఉద్యోగస్తులకు అనుకోని స్థానచలనాలు, మాట పట్టింపులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల ఆహార విషయాల్లో శ్రద్ధ అవసరం ఉంటుంది. నమ్మి మోసపోవటకు అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కొత్తగా పనులలో జాగ్రత్త అవసరము. మేరాశి వారికి దీర్ఘ సంచార గ్రహాలైన గురు, రాహు, శని ప్రతికూలత ఉండడం చేత దీనివల్ల గోచారం ప్రకారం కూడా పూర్తి వ్యతిరేకంగా గ్రహస్థితి ఉంది. కాబట్టి సామాన్యంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఈ రేవతి నక్షత్రం వారికి పెద్దగా 1, 2, 1 ముందు వెనుక బేస్ సంఖ్యలు వచ్చాయి కాబట్టి కొద్దిగా ఇబ్బంది తక్కువ, మధ్యలో మాత్రం ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. ఈ విషయాలు గమనించగలరు. అన్ని రకాలుగా ఇవి ఈ కందాయ పదాలకు సంబంధించినవి. శుభమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.